మనీ కాన్ బై హ్యాపీనెస్ ఫిబ్రవరి 5, 2026 ఎలాన్ మస్క్ ఎందుకు ప్రస్తావించారు? ఇప్పుడు ఆయన సంపద $800 మిలియన్ పైగానే. అయినా కూడా చిన్నతనంలో స్కూల్లో ఆయన చాలా కష్టాలు పడ్డారు. తోటి ఫ్రెండ్స్ ఎప్పుడూ ఏడ్పిస్తూ ఆట పట్టించేవారు. ఎలాన్ మస్క్‌కి ఆటిజం డిజార్డర్ ఉండడం వలన బుక్స్ మీద ఉండే ఇంట్రెస్ట్‌తో ఎప్పుడూ పక్కవారితో కలిసేవారు కాదు. మస్క్ పేరెంట్స్ తన చిన్నతనంలోనే డైవోర్స్ తీసుకోవడం, ఎలాన్ మస్క్ తన ఫాదర్ దగ్గర పెరగడం, తన తండ్రి కూడా చెడ్డ వ్యక్తి అని తెలిసి ఆయనకు దూరంగా ఉండటం, వీటన్నిటితో పాటు స్కూల్ ఫ్రెండ్స్ ఏడిపించినప్పుడు ఎలాన్ మస్క్‌కి సపోర్ట్‌గా నిలవడం కాకుండా తన తండ్రి తన్నే ఒక లూజర్‌గా తిట్టడం, ఎమోషనల్‌గా బాధించడం, ఆయన అబ్యూసివ్ బిహేవియర్ ఇవన్నీ చూసి ఎలాన్ మస్క్‌కి జీవితం మీద పట్టుదల ఎక్కువైంది. చాలా సందర్భాల్లో తన తండ్రి ఒక టెర్రిబుల్ హ్యూమన్ బీయింగ్ అని, తన చిన్నతనం చాలా పెయిన్‌ఫుల్‌గా ఇంకా ఐసోలేటెడ్‌గా ఉండేదని చెప్పారు. ఈ బాధలే తనని సక్సెస్ వైపు నడిపించాయని, తనని టఫర్‌గా చేశాయని చెప్పొచ్చు. సక్సెస్ అందరూ సాధిస్తారు. కానీ జీవితంపై కసి ఉన్నవారు మాత్రమే ఉన్నత శిఖరాలను అధిగమిస్తారు. బహుశా ఎలాన్ మస్క్ యొక్క పరిస్థితులే ఆయన్ని టాప్‌లో నిలబెట్టాయి. కానీ ఎన్ని బిలియన్ డాలర్స్ పోసినా ప్రశాంతత, సంతోషం కొనలేనివే కదా! అదే సంపాదన వేరు, సంతోషం వేరు అని ఒక బిలియనేర్ మన సామాన్యులకు గుర్తు చేస్తున్న విషయం. మరి డబ్బును సంపాదించే మార్గంలో కొంచెం సంతోషాన్ని కూడా పోగు చేసుకుందామా?